హలో అండి, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. నేను అరుణశ్రీ. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో నేనైతే ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అయితే చేస్తున్నాను. అదే మునగాకు ఫ్రై అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. చాలామందికి మునగాకు ఫ్లేవర్ నచ్చదు, కానీ మనం చేసే పద్ధతిలో చేస్తే చాలా రుచిగా వస్తుందండి. ఇక్కడ డైలీ మనము తినే ఆహారంలో రోజు కొంచెం మునగాకు వాడినా కానీ మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావండి. ఈ మునగాకు ఫ్రైని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు, ఒక 10 వరకు వెల్లుల్లి, ఒక రెబ్బ కరివేపాకు, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. ఆనియన్స్ కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి పెసరపప్పు వేసుకుంటున్నాను. పప్పు ఇక్కడ నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి పచ్చిదే వేసుకుంటున్నానండి, అస్సలు కడగలేదు, నానబెట్టలేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంత పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా వేగనివ్వాలి. మరి ఎక్కువగా వేగనివ్వద్దు, మనం ఆకు వేసిన తర్వాత కూడా బాగా వేగుతాయి కాబట్టి కొంచెం అంత వేగిన తర్వాత ఇక్కడ మనము మునగాకునైతే శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కోవాలండి. ఇలా సన్నగా తరుక్కున్న 2 గుప్పెల మునగాకునైతే నేను వేసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మునగాకునైతే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దామండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల తర్వాత మధ్యలో కలుపుతూ చూస్తారు కదండి, పప్పు అయితే బాగా ఎర్రగా వేగిపోయింది. అలాగే మునగాకు కూడా ఎక్కడ పచ్చిగా లేకుండా బాగా వేగిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి దేంట్లోకైనా కానీ చాలా బాగుంటుందండి. దించి సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఇంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రిపేర్ చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.